రైతులకు భవిష్యత్తుపై భరోసా కల్పించడంలో వైసీపీ సర్కార్ విఫలమైందని, రైతుల ఆత్మహత్యలు దీనికి ఉదాహరణని జనసేన నేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలు వైసీపీ రాజకీయ కోణంలో చూస్తోందన్నారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని తప్పుపట్టారు. నష్టాలు, రుణభారంతో రైతులు కుంగిపోతున్నారని తెలిపారు. బురద రాజకీయాలు చేయడం జనసేనకు చేత కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. భూ రికార్డుల్లో పొరపాటు వల్లే రైతు ఆంజనేయులు ఆత్మహత్య చేస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంజనేయులు సమస్యలపై కలెక్టర్ ఆదేశాలిచ్చినా ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. రైతుల కోసం ప్రభుత్వ వ్యవస్థలు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. నష్టాలు, రుణభారంతో రైతులు కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్లో మనోస్థైర్యం నింపేలా అధికారులు చొరవ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. నెక్కలం గొళ్లగూడెంలో చంద్రబాబు గ్రామసభ నిర్వహించారు. ప్రజలను పట్టించుకొని వైసీపీని ఉరితీయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలవరంలో అవినీతి అని దుష్ప్రచారం చేశారని తెలిపారు. కొండను తవ్వి ఎలుక తోకపై వెంట్రుకు కూడా పట్టుకోలేదని ఎద్దేవా చేశారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి 3 సీజన్లైనా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు 800 కోట్ల అదనపు భారం మోపారని విమర్శించారు. జగన్ సర్కార్తో రాష్ట్రం మొత్తం పూర్తిగా నష్టపోయిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సన్నబియ్యం ఇస్తానంటూ ఉన్న బియ్యం పోగొడుతున్నారని దుయ్యబట్టారు. అప్పు ఎంత తెచ్చారో జగన్ చెప్పి తీరాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సీఎం జగన్ అవినీతికి అడ్డుపడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. నిన్నటిదాకా భయపడ్డ ప్రజలు ఈరోజు ధైర్యంగా ముందుకొస్తున్నారని, వారిలో వచ్చిన ఈ వ్యతిరేకత చూసి జగన్కు కాళ్ల కింద భూమి కంపిస్తోందని, వెన్నులో వణుకు పుడుతోందన్నారు. కేంద్ర సర్కార్పై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, కడప ఉక్కు కర్మాగారం, దుగ్గరాజపట్నం పోర్ట్, రాజధాని నిర్మాణానికి నిధులకు సంబంధించిన అంశాలు చట్టంలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర సర్కారు విభజన హామీలు అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఏపీలో ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలా మారాయని విమర్శించారు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. ఆహార భద్రతపై ఏపీ సర్కార్ సమాధానం చెప్పాలంటూ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. బియ్యం కావాలా, డబ్బులు కావాలా అనే ధోరణి ఖండిస్తున్నామని ప్రకటించారు. మిల్లర్ల చేతిలో ప్రభుత్వం, సివిల్ సప్లై అధికారులు కీలుబొమ్మలు మారారంటూ ఎద్దేవా చేశారు. అక్రమ రవాణాకు కాకినాడ, విశాఖ, మచిలీపట్నం పోర్టులు అడ్డాగా మారాయని ఆరోపించారు. బ్లాక్ మార్కెట్ నిరోధానికి సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దొడ్డిదవ్వున రేషన్ బియ్యాన్ని సన్నాలుగా మారుస్తున్నారని, వీటి వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని సోము వీర్రాజు ఆరోపించారు. అనంతపురం జిల్లాలో పర్యటించి ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన జనసేనాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23న పవన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని జనసేన పార్టీ ప్రకటన చేస్తుంది. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఈ నెల 23వ తేదీ ఉదయం పవన్ కళ్యాణ్ 9 గంటలకు ఏలూరు బైపాస్ మీదుగా చింతలపూడి వెళ్లనున్నారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై చెత్తవాగుడు వాగితే హెచ్చరిస్తున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన కుటుంబం జోలుకొచ్చిన చంపడానికైనా చావడానికైనా తాను సిద్ధమని హెచ్చరించారు. తమ బ్యాచ్ 24 గంటలు సిద్ధంగా ఉంటుందన్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదంటూ స్పష్టం చేశారు. చంద్రబాబును తిడితే, టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే పదవులు వస్తాయనే భ్రమల నుంచి అధికార పార్టీ వారు ఇప్పటికైనా బయటకు రావాలన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్కడైనా మీ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. బంజారాహిల్స్ ల్యాండ్ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. టీజీ అనే పేరు ఉన్నంత మాత్రం నన్ను వివాదంలోకి లాగడం అవివేకం అన్నారు. మా వంశీయులు ఎందరో టీజీ అనే పేరుతో కొనసాగుతున్నారని తెలిపారు. టీజీ విశ్వప్రసాద్ భూ కబ్జాకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయని క్లారిటీ ఇచ్చారు. వివాదం బయటకు వచ్చినప్పుడు తాను లక్షద్వీప్లో ఉన్నట్టుగా పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో టీడీపీ నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. కేతిరెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ టీడీపీ కార్యకర్త వాసుదేవ్ను అరెస్ట్ చేయడానికి ఖండించారు. ఇక తానే సోషల్ మీడియాలో పోస్టులు పెడతాన్న శ్రీరామ్ కేసులకు భయపడేది లేదని హెచ్చరించారు. కేతిరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలకు వ్యతిరేకంగా పిఠాపురంలో జనసేన ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. సీఎం జగన్ ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారం మోపుతున్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినీటి శేషకుమారి అన్నారు. 300 యూనిట్లు దాటితే అమ్మఒడి ఉందనడం సరైంది కాదన్నారు. పంట నష్టం వాటిల్లి రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కనీసం పరామర్శించలేదని విమర్శించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ పొగడతలతో ముంచెత్తారు. నవ్యాంధ్ర సమగ్ర అభివృద్ధికి అనేక నూతన సంస్కరణలు చేపట్టిన గొప్ప రాజనీతిజ్ఞుడు, భారతదేశం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు అంటూ కొనియాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉందని, ప్రజలంతా బాబు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఎం జగన్ షాక్ ఇచ్చారు. విశాఖ పార్టీ బాధ్యతల నుంచి ఆయన తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ బాధ్యతలను బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు మాత్రం 62 నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. విజయసాయిరెడ్డికి మాత్రం బాధ్యతలు అప్పగించలేదు.
నెల్లూరు జిల్లా వైసీపీ వాదం సీఎం జగన్ వద్దకు చేరుకుంది. మంత్రి కాకాని, మాజీ మంత్రి అనిల్తో సీఎం జగన్ విడివిడిగా భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరిగిన వివాదాలపై చర్చించి ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. జగన్ సర్కార్పై ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేషన్ బియ్యం బదులు నగదిస్తామండలో ప్రభుత్వం కుట్రకోణం ఉందన్నారు. ప్రజలపై బలవంతంగా ఒత్తిడి పెంచుతున్నారని విమర్శించారు. గాజువాక, అనకాపల్లి, నరసాపురం, కాకినాడ, నంద్యాల పట్టణంలో సర్వే నిర్వహిస్తే మెజార్టీ ప్రజలు బియ్యమే కావాలంటారని, ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇలాంటి రేషన్ పథకాన్ని అటకెక్కించేందుకే ఇదంతా సాగుతోందని ఆరోపించారు. పోర్టుల ద్వారా బియ్యం విదేశాలకు పంపించే కుట్రలో భాగం ఇదని సోము తెలిపారు. మంత్రి విడుదల రజనీ జీజీహెచ్ పర్యటనపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి రజనీ పర్యటన ఉంటే చెప్పకపోవడంపై ఎమ్మెల్యే ముస్తఫా ఆగ్రహం వ్యక్తం చేశారు. జీజీహెచ్ అధికారులపై ఎమ్మెల్యే ముస్తఫా మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి రజనీ ప్రేక్షక పాత్రకి పరిమితమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 11వ వేతన సవరణపై ఏ ఒక్క ఉద్యోగి, ఉపాధ్యాయుడు సంతృప్తిగా లేరని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ తెలిపారు. పీఆర్సీపై సీఎం జగన్తో చర్చ సందర్భంగా విధి లేక తప్పనిసరి పరిస్థితులు అంగీకరిస్తున్నట్టు చెప్పామన్నారు. పీఆర్సీపై ఒప్పందం మేరకు అంగీకరించిన వాటిపై ఈ రోజుకి ఉత్తర్వులు ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వ చిత్తశుద్ధిలో లోపమా, అధికారుల అలసత్వమా, ఉత్తర్వులు రాకపోవడానికి కారణం ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పాత మున్సిపాలిటీలు ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళా కార్యక్రమం సీపీఎం నేతలు అడ్డుకున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళ అని చిన్నచూపు చూస్తున్నారంటూ అధికారులను నిలదీశారు. ఫ్లెక్సీలో కలెక్టర్, డిఎంఎడ్హెచ్ఓ ఫోటోల పక్కన మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణప్ప ఫోటో ముద్రించకుండా వైస్ చైర్మన్ శ్రవణ్ కుమార్ రెడ్డి, సర్దార్ ఫోటోలు ముద్రించడం పట్ల సీపీఎం నేతలు మండిపడ్డారు. కడపలో చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరిగే ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. అన్నదమ్ములే చైన్ స్నాచర్ల అవతారమెత్తి చోరీలకు పాల్పడ్డారు. వారి నుంచి 12 లక్షలు విలువ చేసే 250 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జీవనోపాధి కోసం కువైట్ వెళ్లిన మహమ్మద్ షోయబ్ అక్కడ సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుని స్వదేశానికి వచ్చాక చోరీలు చేయడమే వృత్తిగా పెట్టినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడ్డ వీరిద్దరూ నగర పరిధిలో 9 కేసుల్లో నిందితులుగా ఉన్నట్టుగా పోలీసులు పేర్కొన్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇస్తామన్న జగన్ సర్కార్ ఇప్పుడు నగదు పేరుతో పిల్లి మొగ్గలు వేస్తోందని బీజేపీ నాయకులు లంకా దినకర్ ఎద్దేవా చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం స్ఫూర్తితో జగన్ హామీ వరకు సన్న బియ్యం ధరను పేదలకు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కిలో బియ్యంపై ఖర్చు చేసిన 38 రూపాయలు చెల్లించాలన్నారు. పేదల కడుపు నింపే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జగనన్న ప్రభుత్వం 30,000 కోట్ల అప్పుల్లో ముంచేసి దయనీయ స్థితికి చేర్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు వైసీపీ పంచాయతీ సీఎం జగన్ జోక్యం చేసుకున్నా కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు క్యాంప్ ఆఫీసుకు వచ్చిన మంత్రి కాకాని, మాజీ మంత్రి అనిల్ వేరువేరుగా ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం విడివిడిగా విలేకరులతో మాట్లాడటమే దీనికి నిదర్శనమని అంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనను తొలగించి కాకాని కేబినెట్లో తీసుకోవడంపై అనిల్ మనస్తాపానికి గురయ్యారని, ప్రమాణ స్వీకారానికి తనను కాకాని పిలవకపోవడంతో కేబినెట్ ప్రమాణానికి కూడా గైర్హాజరయ్యారని ప్రచారం సాగుతోంది. మందపల్లి గ్రామం ఏనుగుమహల్లో షార్ట్ సర్క్యూట్తో చల్లాబతులు రాధాకృష్ణ, గోసంగి, మోసేగార్ల ఇళ్లు కాలిపోయాయి. కొత్తపేట పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ జనసేన నాయకులు వారి కుటుంబాలను పరామర్శించి కుటుంబాలకు 7,000 రూపాయల ఆర్థిక సాయం, నిత్యావసర వస్తువులు అందించారు. తమ పార్టీ తరపున పార్టీలకు అతీతంగా నిరుపేదలకు ఆర్థిక సాయం చేయడంలో ముందుంటామని జన సైనికులు తెలిపారు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరింత సమయం ఇవ్వాలంటూ ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది. సీబీఐ కేసుని తనకు విముక్తి కలిగించాలంటూ జగన్ గతంలో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై సమాధానం ఇవ్వాల్సిన విచారణ అధికారి ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారని, అందువల్ల సకాలంలో కౌంటర్ దాఖలు చేయలేకపోయారని సీబీఐ తరపు న్యాయవాది వివరించారు. ఈ వాదన పరిగణలోకి తీసుకున్న ప్రిన్సిపల్ జడ్జి మధుసూదన్ రావు విచారణ వాయిదా వేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హనుమకొండలో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేస్తుందేమీ లేదు, కేటాయింపుల్లో గుండుస్తున్నా చూపించిందని ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏం చేయని ఈ మోదీ మనకెందుకు, ఈ బీజేపీ మనకెందుకంటూ ప్రశ్నించారు. కేసీఆర్ అనే 3 అక్షరాల పదం లేకపోతే ప్రస్తుతం టీపీసీసీ, టీ బీజేపీ ఎక్కడవంటూ ప్రశ్నించారు. కేసీఆర్ దయవల్లే రేవంత్, బండి సంజయ్లకు ఆ పదవులు వచ్చాయన్నారు. కిషన్ రెడ్డి మంత్రిగా ఉండటం తెలంగాణకు దౌర్భాగ్యమన్నారు. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర 61వ రోజు కొత్తగూడు నియోజకవర్గం పాలవంచకు చేరుకుంది. కొత్తగూడు ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. వనమ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అధికార పార్టీకి అమ్ముడుపోయినట్టు విమర్శించారు. నియోజకవర్గంలో తండ్రి కొడుకుల ఆగ్రహాలు మితిమీరిపోయాయని ధ్వజమెత్తారు. వనమ అరాచకాలపై సీఎం నోరు మెదపలేదని, ఎమ్మెల్యే పదవి నుంచి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి బీసీ హాస్టల్లో ఫేర్వెల్ డే పార్టీ సందర్భంగా విద్యార్థులు మందు, బీర్లు, బిర్యానీతో చిందులేశారు. ఈ ఘటనపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైనర్లుగా ఉన్న విద్యార్థులు కూడా ఇలా ఫేర్వెల్ పార్టీలో మందు కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంత జరుగుతున్నా హాస్టల్ నిర్వాహకులు ఎందుకు పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గవర్నర్ కొన్ని పరిమితులు ఉంటాయని వాటికి లోబడి ఉండాలన్నారు. మేము నామినేటెడ్ వ్యక్తులం కాదన్నారు. గవర్నర్ రాజకీయ నాయకురాలుగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రితో పనిచేయించడం కష్టమనడం కరెక్ట్ కాదని విమర్శించారు. సీఎం గవర్నర్కు గౌరవ మర్యాదలు ఇచ్చారని, ప్రోటోకాల్ విషయంలో నిబంధనలుంటాయని అవి గవర్నర్ తెలుసుకుని మాట్లాడారన్నారు. వరంగల్ నగరంలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో వరంగల్ మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీల ఏర్పాటుపై కొరడా జల్పించారు. టీఆర్ఎస్ నేతలకు 2 లక్షల రూపాయల జరిమానాని వరంగల్ బల్దీ అధికారులు విధించారు. మేయర్ సుధారానికి 2 లక్షల రూపాయల జరిమానా వేశారు. టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న దౌర్జన్యాలపై, రామాయంపేట, ఖమ్మం ఘటనలపై బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న బీజేపీ నేతలు వెంటనే సీబీఐతో విచారణ చేయాలని గవర్నర్ కోరినట్టుగా తెలిపారు. రాష్ట్ర పోలీసుల్ని కేసీఆర్ సర్కార్ ప్రభావితం చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ దాష్టికాలు నిరసిస్తూ బీజేపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర శిబిరం వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసిన మృతి చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు కేంద్ర మంత్రి ఖమ్మంకు రానున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు పెరుగుతున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. నిరసన దీక్ష నేపథ్యంలో ఖమ్మంలో జడ్పీ సెంటర్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తోంది పోలీసు యంత్రాంగం. సాయి గణేష్ అంతిమయాత్ర జరిగిన రోజు చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 37లో మకావ్ పబ్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఈ పబ్లో ఫైర్ సేఫ్టీ పాటించడం లేదంటూ జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. నగరంలో పలు పబ్లపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు దాడులు చేస్తున్నారు. మకావ్ పబ్లో తనిఖీలు చేసిన అధికారులు ఫైర్ సేఫ్టీ చర్యలు పాటించడం లేదని గుర్తించారు. గతంలోనే పబ్కు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నోటీసులు బేఖాతరు చేయడంతో ఈవీడీఎం అధికారులు పబ్ను సీజ్ చేశారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చెన్నారం గ్రామంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. గ్రామంలో శివాజీ విగ్రహ ప్రతిష్ఠ భూమి పూజలు ఇరు వర్గాల మధ్య కర్రలతో ఘర్షణ జరిగింది. శివాజీ విగ్రహం పెట్టవద్దంటూ కొందరు అడ్డుకున్నారు. విగ్రహం పెట్టాలని శివాజీ యూత్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సర్పంచ్ భర్త వారిపై దాడి చేశారు. దాడికి నిరసనగా మద్దూరు చౌరస్తా వద్ద శివాజీ యూత్ నాయకులు ధర్నాకు దిగారు. దాడి చేసిన సర్పంచ్ భర్తపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితి కారణంగా బంగారం ధర ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. హైదరాబాద్ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 53,840కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49,850కి నమోదైంది. వెండి రేటు కూడా బంగారం ధర మాదిరిగా పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 75,000గా ఉంది. ప్రధాని మోదీ చెప్పేవన్నీ జుమ్లా గాలిమాటలే అంటూ మంత్రి కేటీఆర్ విమర్శించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటించిన ఆయన కేంద్ర సర్కార్ను విమర్శించారు. గ్యాస్ ధరలు 400 ఉన్నప్పుడే మోదీ గ్యాస్ బండకు దండం పెట్టుకుని నాకు ఓటేయాలని అడిగారని, మరి ఇవాళ ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం గ్యాస్ ధర 1000 రూపాయలు పెరిగిందని, ఇప్పుడు ఎవరికి మొక్కాలని ఎద్దేవా చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ కారుని అర్ధరాత్రి గుర్తులేని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు గమనించి మంటలు ఆర్పేశారు. కానీ అప్పటికే కారు మొత్తం దగ్ధమైపోయిందని స్థానికులు తెలిపారు. రాజకీయంగా నన్ను దెబ్బతీసేందుకు కొంతమంది కావాలని నాపై దాడి చేశారని కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులతో తనకు ప్రాణహాని ఉందని, కాబట్టి తనకు రక్షణ కల్పించాలని కోరారు. కారు ధ్వంసం చేసే దుండగులను వెంటనే అరెస్ట్ చేసి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో పోలీసుల రాజ్యం నడుస్తోందన్నారు హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. కేసులు పెట్టి వేధింపులకు పాల్పడడంతో గణేష్ ఆత్మహత్య చేస్తున్నారని, కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలు వేధింపులకు గురి చేస్తారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేష్ అమ్మమ్మ పోలీసులు ఫిర్యాదు చేసిన పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. ఖమ్మం రామాయంపేటలో జరిగిన ఆత్మహత్యలపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్. ఈ మేరకు బీజేపీ నేతలు గవర్నర్ తమిళిసైని కలిసి వినతిపత్రం అందించారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను అణగదొక్కేందుకు పీడీ యాక్ట్ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గవర్నర్పై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవని తెలిపారు. నల్గొండలో బీజేపీ నిరసన దీక్ష చేపట్టింది. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగడాలకు ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. జిల్లా పార్టీ ఆఫీసు నిరసన దీక్ష చేపట్టిన నేతలు మంత్రి పదవి నుంచి అజయ్ కుమార్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ కేపీహెచ్పీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీఆర్ఎస్ కోఆర్డినేటర్ సతీష్ అరోరాను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ కేపీహెచ్పీ మహిళ పోలీస్ స్టేషన్ ముందు మహిళ ఆందోళన దిగింది. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రధాన అనుచరుడు సతీష్ అరోరాపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తాయి. మహిళలకు మద్దతుగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రైస్ మిల్లులపై తనిఖీలు చేయాలంటూ ఎఫ్సీఐని ఆదేశించారు. రైతుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ చెలగాటమాడిందన్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో రైతులు నష్టపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కేంద్రం ఎన్నోసార్లు కోరిందన్నారు. ధాన్యం సేకరణపై 6 సార్లు గడువు పెంచినా రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. రైతుల క్షేమం కోసం స్పందించాలని కోరిన కేసీఆర్ సర్కార్ మొండికేస్తుందని, ధాన్యం సేకరణపై కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి నిరసనగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు జరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దులోనిపల్లి పాదయాత్ర శిబిరం వద్ద నిరసన దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డి కరుణ పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకులు దాష్టికాలు ఇంకన్నాలంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ రాజకీయాలపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. రామాయంపేటలో గంగం సంతోష్ గారి కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ టీం పరామర్శించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ ఆదేశానుసారం ఆ కుటుంబాన్ని కలిసి అండగా ఉంటామని లీగల్ సెల్ టీం మెంబర్ రామారావు భరోసా ఇచ్చారు. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ధైర్యంగా ఉండి పోరాటాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసనమైందని పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ పరంగా, న్యాయపరంగా ఎలాంటి సహాయమైనా చేసేందుకు ముందస్తుగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్లో పెండింగ్లో ఉన్న బోధనా రుసుములు, ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని నిజాం కాలేజ్ కళాశాల ముందు ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. పెండింగ్లో ఉన్న 3,239 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల మనోవేదన అర్థం చేసుకుని తక్షణమే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మల్కాజ్గిరిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతులు వివిధ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనుల తీరుపై ఆరా తీశారు. రామకృష్ణాపురం చెరువు, మౌలాలి కమాల వద్ద జరుగుతున్న పనులు స్వయంగా పరిశీలించి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. స్థానికంగా పెండింగ్లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఢిల్లీలో ప్రతిరోజు 500 వరకు కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 632 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే 500 రూపాయల జరిమానా విధిస్తున్నట్టుగా వెల్లడించింది. అలాగే పాఠశాల మూసేయకూడదని అధికారులు నిర్ణయించారు. అయితే వైరస్ కట్టడికి నిపుణులతో చర్చించి ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో నలిగిపోతున్న శ్రీలంక ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనతో అట్టుడుగుతోంది. రాజధాని కొలంబోతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ప్రజలు. ఈ క్రమంలో ఇంధన ధరల తాజా పెంపు నిరసిస్తూ నైరుతి ప్రాంతంలో రంబుక్కన పట్టణంలో నిరసన చేపట్టిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా 12 మంది గాయాలయ్యాయి. హింసాత్మక ఘటనల తర్వాత పట్టణంలో కర్ఫ్యూ విధించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి పంజాబ్ రాష్ట్రంలో గోల్డెన్ టెంపుల్ సందర్శించి లంగర్ సేవ నిర్వహించారు. అనంతరం చరణ్ అమృత్సర్లో బీఎస్ఎఫ్ క్యాంపులో సైనికులకు ఆతిథ్యమిచ్చారు. ఇదే విషయాన్ని చరణ్ తన ఇన్స్టా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. బీఎస్ఎఫ్ క్యాంప్ కాసా అమృత్సర్ వద్ద సరిహద్దు భద్రతా దళాన్ని కలుసుకోవడం సంతోషంగా ఉందని, వారి కథలు, త్యాగాలు, అంకిత భావాలు వింటూ స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నం గడిపారంటూ రాసుకొచ్చారు. చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 23న హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించేందుకు నిర్మాతలు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రీ రిలీజ్ వేడుక ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్, జనసేనాని హాజరు కానున్నారని తెలిసింది. అన్నదమ్ములిద్దరూ ఒకే వేదికపై కనిపించబోతుండడం అభిమానులకు కన్నుల పండుగగా నెలవనుంది. యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో ఈ వేడుక నిర్వహించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య చిత్రం నుంచి భలే భలే బంజారా లిరికల్ సాంగ్ సోమవారం మేకర్స్ రిలీజ్ చేశారు. చిరుతపులిలో చిందాటకు సూపర్ రెస్పాన్స్ రావడంతో మిలియన్ల వ్యూస్ సాధిస్తూ సోషల్ మీడియాలో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఫుల్ సాంగ్ డాన్స్ చేస్తూ చూడాలని ఆశ ఈ సాంగ్తో తీరుతుందని మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.